ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఆ తరుణంలో ఇక్కడైతే ఒక ఊహించని రాజకీయ చట్టపరమైన ట్విస్ట్ అయితే చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అదేంటంటే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ యొక్క భార్య ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుంది తెలుసు. ఆమె పేరే మాగంటి సునీత. ఆమె పైన కూడా లీగల్ స్టేటస్ పై కూడా ఇప్పుడైతే పెద్ద వివాదం రాజుకుందని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఏం జరిగిందో, అసలు ఏంటి వివాదాంశం ఏంటిదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాగంటి సునీత గోపీనాథ్ కు చట్టబద్ధమైన భార్యనా కాదా అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకం ఉంది. దానికి సంబంధించి అయితే ఇప్పుడు ఒక చర్చ నడుస్తా ఉన్నది. గోపీనాథ్ మొదటి భార్య కొడుకు మరియు ఆయన తల్లి ఎవరైతే ఉన్నారో మాగంటి మహానంద కుమారి దాఖలు చేసిన కంప్లైంట్ లో సునీత కేవలం గోపీనాథ్ తో సహజీవనం అంటే లివింగ్ రిలేషన్ మాత్రమే చేశారని కూడా ఆరోపించినటువంటి పరిస్థితి. ఇక లీగల్ పేపర్ ఎంఆర్ఓ కార్యాలయం గ్రాఫిక్ దాని గురించి మాట్లాడదాం. ఈ వివాదం ఎంఆర్ఓ కార్యాలయం జారీ చేసినటువంటి సర్టిఫికేట్ తో ముడిపడైతే ఉంది. ఇక గతంలో ఎంఆర్ఓ కార్యాలయం మాగంటి సునీతను గోపీనాథ్ భార్యగా పేర్కొంటూ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ను కూడా జారీ చేసింది. అయితే ఆ సర్టిఫికేట్ నకిలీదని, తప్పుగా ఇచ్చారని గోపీనాథ్ యొక్క తల్లి మాగంటి మహానంద కుమారి ఫిర్యాదు చేసిండ్రు. ఇక దీనిపై విచారణ జరిపిన రాజేంద్ర నగర్ ఆర్డీఓ ఇక పాత సర్టిఫికేట్ ను రద్దు చేసి ఈ అంశంపై తాజాగా వివరణ అంటే ఫ్రెష్ ఎంక్వైరీ జరపాలని కూడా ఆదేశించిండ్రు. అయితే ఆర్డీఓ ఆదేశాల మేరకు ఈ కీలకమైన ఫ్రెష్ ఎంక్వైరీ ఏదైతే ఉందో నేడు అంటే నవంబర్ 6వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు షేర్లింగంపల్లి మండలంలోని డిప్యూటీ కలెక్టర్ అండ్ తహసీల్దార్ కార్యాలయంలో అయితే దీని ప్రక్రియ జరగనుంది. అయితే ఈ విచారణకు హాజరై తమ వాదనను మద్దతుగా చట్టబద్ధమైన డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పించాలని మాగంటి సునీతకు అలాగే గోపీనాథ్ యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో మహానంద కుమారికి నోటీసులు పంపించిండ్రు అధికారులు. వాళ్ళు రాకపోయినా తమ వద్ద ఉన్న ఆధారాలతో నిర్ణయం తీసుకుంటామని కూడా అధికారులు అయితే ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తా ఉన్నది. ఇక ఈ విచారణ ఏదైతే ఉందో ఫలితం మాగంటి సునీత రాజకీయ భవిష్యత్తుపై కూడా తీవ్ర ప్రభావం చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఈ ఫ్రెష్ ఎంక్వైరీలో సునీత గోపీనాథ్ చట్టబద్ధమైన భార్య కాదని తేలి ఆ సర్టిఫికేట్ కనుక రద్దయితే ఆమె తన ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అవుతుంది. అదేవిధంగా ఎన్నికల్లో ఆమె గెలిచినా చట్టపరంగా ఈ అంశంపై కోర్టుకు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది అని తెలుస్తా ఉన్నది. అయితే ఈ వివాదం ఏదైతే ఉందో లీగల్ పాయింట్ల ఆధారంగానే డిసైడ్ అవుతుంది కాబట్టి ఇది ఉప ఎన్నిక ఫలితంపై కూడా పరోక్ష ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా చాలా మంది విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటన చూసి చాలా మంది ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. అయితే ఈ ఎంక్వైరీలో ఏం తేలుతుందో ఆ తర్వాత ఎలాంటి రాజకీయ చట్టపరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయో మనమైతే వేచి చూడాల్సిందే.